బ్రహ్మాండానికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారనమాట. అక్కడ వాళ్ళు ఓ మీరు ఆ బ్రహ్మాండం నుంచి వచ్చారా, రండి రండి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తారు రుద్రుడి దగ్గరికి. ఆ రుద్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటారు, నా భార్య ఉంది, ఇప్పుడు లలితాదేవిని కలుసుకోవాలి అంటే అంత ఈజీ కాదు, ఆవిడ ఎవరికి పర్మిషన్ ఇవ్వదు. కానీ మనం మనం ఆవిడ కోసం బాగా ధ్యానం చేయాలి, సాధన చేయాలి, అప్పుడు గానీ ఆవిడ ప్రత్యక్షం అవదు అని చెప్తాడు. చెప్పేసరికి నా భార్య దగ్గర జపమాలలు ఉన్నాయి, ఇట్లా అమ్మవారి గురించి మీరు జపం చేయండి, అప్పుడు లలితాదేవి దగ్గరికి వెళ్దాం అనుకుని చెప్తాడు. నేను మీకు సహాయం చేస్తాను, తప్పకుండా చేస్తాను. అందుకని మీరు చేయండి, మీరు అక్కడికి వెళ్ళండి. కానీ అక్కడ ఆ బ్రహ్మాండంలో అక్కడ ఉన్న వస్తువులేవి పనికిరావు, ఒక యజ్ఞం చేయాలి, అప్పుడు ఆవిడ సాక్షాత్కరిస్తుంది అని చెప్తారు. మీరు వెళ్ళండి, కాకపోతే సమిధలుగా మీ దేవతల అందరి అవయవాలు కోసి అవి సమిధలుగా వెయ్యాలి ఆ యజ్ఞకుండంలో, ఆ అది అని చెప్తాడు రుద్రుడు. సరే అని వాళ్ళందరూ రెడీ అవుతారు. అప్పుడు రుద్రుడు వచ్చి తను చేస్తాడు యజ్ఞం. మీ బ్రహ్మాండంలో పనికిరావు, నేను వేరే తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి తెచ్చి అక్కడ యజ్ఞకుండము ఏర్పాటు చేసి ఈ సమిధలుగా వీళ్ళందరినీ వేసేసరికి అప్పుడు అమ్మవారు చక్కగా 4 చేతులతో అందంగా వెలిగిపోతూ తేజస్సుతో ఆ యజ్ఞకుండం లోంచి ఆవిర్భవిస్తుంది ఆ తల్లి. అప్పుడు అందరూ వస్తారు, శివుడు అందరూ వస్తారనమాట. అందుకే మనకి ఫస్ట్ శ్లోకంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటే అక్కడ అమ్మవారు దేవకార్యం కోసం, ఈ దేవతలను రక్షించటం కోసం దేవకార్య సముద్యత, ఆ దేవకార్యం కోసం చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది లలితామాత అప్పుడు. కానీ ఇక్కడ ఆ మాత గురించి ఆ నామ వైభవం, యోగ వైభవం, రూప వైభవం, తత్వ వైభవం, ఇన్ని వైభవాలు ఉన్నాయి ఈ లలితా సహస్ర నామాల్లో. అంటే అప్పుడు అలా ఆవిడ ఆవిర్భవించి యుద్ధం చేసింది, భండాసురుడి కోసమే ఆవిడ వచ్చింది, ఆ సంహరించడం కోసం. అతను చాలా శక్తివంతుడు, అతన్ని ఆ సైన్యాధిపతులు ఎంతో మంది ఆవిడ శక్తిలోంచి ఉద్భవించిన వాళ్ళే అక్కడ వాళ్ళందరూ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం. అలాగే మనందరిలో కూడా ఆ తల్లే శక్తి రూపంలో ఉన్నది. ఆత్మ అంటే ఆత్మ వేరే కనపడదు కదండి, శక్తి రూపంలోనే ఆత్మ కనబడుతుంది మనం అనుకోవాలి, అంతేగాని విడిగా కనపడదు. అసలు అమ్మవారికి రూపమే లేదు, ఇదంతా సృష్టి సృష్టి జరుగుతుందని అలా జరిపించింది. అలా భండాసురుణ్ణి సంహరించటం కోసం ఆవిడ వచ్చింది. ఆయన ఏం చేశాడు, భండాసురుడు ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, శూన్యక నగరం. అదే అదే అన్నమాట మన మనస్సుకు వచ్చిన మాయ. మాయ చేస్తూ ఉంటుంది కదా మన మనస్సు. అలా అక్కడ భండాసురుణ్ణి సంహరించడానికి ఆ అమ్మ చిదగ్ని కుండంలోంచి ఎలా అయితే ఆవిర్భవించి వచ్చిందో, యుద్ధం చేసిందో, మనలో ఉన్న భండాసురుణ్ణి మనము సంహరించాలంటే మన ఈ సాధన ఒక్కటే మార్గం, ధ్యాన సాధన. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఉంటామో దాన్నే ధ్యాన సాధనలో శక్తిని తీసుకుంటాం మనం. కానీ అది కుండలిని శక్తి అని అన్నారు. మనకి మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉన్నది. ఆ నిద్రాణ స్థితిలో ఉన్న శక్తిని మేల్కొల్పడమే చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. మనం చేయాల్సిన కార్యం ఏంటి, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మే దైవం. ఆ దేవ కార్యం చేయాలి అంటే మనలో ఉన్న శక్తి జాగృతం అవ్వాలి. మనలో ఉన్న కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో మన సుషుమ్నా నాడి ద్వారా ఈ 6 చక్రాలను దాటుకుంటూ మన యొక్క జీవరసం ఆ శక్తి ఎప్పుడైతే ఆజ్ఞా చక్రంలోనికి చేరి అక్కడి నుంచి సహస్రారంలోనికి ఎప్పుడైతే చేరుతుందో అదే ముక్తి, అదే జీవుడికి మళ్ళీ జన్మ ఉండదన్నమాట. అది మనలో ఉన్న చిదగ్ని కుండం ఏంటంటే ఆ మన చిత్తము అంటే మనసు,
ఈ అగ్నికుండము అంటే కుండలిని శక్తి ఎప్పుడైతే ఆ చిదగ్ని కుండంలోంచి బయలుదేరుతుందో అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న భండాసురుడు అప్పుడు సంహరించబడతారనమాట. ఎంత అద్భుతంగా చెప్పారో! అమ్మ అలా వచ్చింది ఆ దేవ కార్యానికి. కానీ మన కార్యం, మనలో ఉన్న మన ఆత్మ సాధించవలసిన కార్యం ఏంటి అంటే, మనలో ఉన్న భండాసురుణ్ణి తొలగించడం, నాశనం చేయడం. అందుకనే అన్నమాట. మరి అప్పుడు బండాసురుడు లోకాన్నంతా హింస పెడుతూ ఉంటే, మనలో ఉన్న బండాసురుడు మన ఆత్మని ఎదగనివ్వకుండా, మన ఆత్మకి జ్ఞానాన్ని రానివ్వకుండా, మనలో ఉన్న బండాసురుడు చేస్తున్నాడు. అందుకని మనలో ఉన్న ఈ శరీరము, భండుడు అంటే శరీరము, అసురుడు అంటే అసుర గుణాలు, మనస్సు అన్నమాట. ఆ ఎందుకో ఇదంతా నేను అమ్మ చెప్పిస్తోంది అనుకుంటానండి. నేను చెప్తున్నాను అని నేను అనుకోను. మనం ఏదైనా ఏది చేయాలన్నా మనలో ఉన్న శక్తే మనల్ని చేయిస్తుంది. ఎవరు ఏం చేయాలన్నా గాని. అది ఇప్పుడు మనం 28వ శ్లోకంలోకి వెళ్దామండి. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చుక. భండు ఈ భండుడికి ఏముంటాయి? ద్వైత భావనలు ఉంటాయి. అంటే నువ్వు వేరు, నేను వేరు, సకలం వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు, ఇలా ఉంటాయి అన్నమాట. అజ్ఞాన అహంకారములతో కూడిన శరీరము సైన్య అజ్ఞాన అహంకారములచే చెలరేగిన అరిషడ్వర్గ పూరిత ప్రవృత్తులు. మనలో ఎప్పుడైతే అజ్ఞానం అహంకారం ఉన్నాయో అప్పుడు ఈ అరిషడ్ వర్గాలు అనేవి చెలరేగిపోతాయి మనలో. ఈ వధోద్యుక్త అంటే వధ ప్లస్ ఉద్యుక్త. ఎప్పుడైతే మన కుండలిని శక్తి జాగృతం అవుతుందో అప్పుడు వధ అంటే నిర్మూలించడం. మనలో ఉన్న ఇవన్నీ కూడా నిర్మూలించడానికి ఆ శక్తి జాగృతం అవుతుంది. అసలు ఉత్సాహపడుతూ ఉంటుందట ఆ శక్తి. ఈ జీవుడు ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు సాధన చేస్తాడు, ఆ శక్తిని ఎప్పుడు జాగృతం చేస్తాడు అని మనలో ఉన్న శక్తి ఆ అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటుందట. ఆవిడ ఎప్పుడైతే ఆవిడ ప్రయాణం సాగించిందో ఈ మన కుండలిని శక్తి నుంచి అప్పుడు విజయం సాధించినట్లే. అంతే కదా! దేవకార్య సముద్యత అంటే ఆ విజయం సాధించింది. ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో బయటికి ఈ నిర్మూలించుటకు జాగృతి నొందిన శక్తి, కుండలిని శక్తి లేక ప్రాణశక్తి, విశ్వశక్తి, ఆ లలితా మాత అన్ని మనం ఎన్నైనా ఆది పరాశక్తి ఎన్ని నామాలను ఎన్నైనా మనం అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఎప్పుడెప్పుడు ఆ శక్తిని తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలోకి ఉంచుదామా అని చూస్తూ ఉంటుంది కుండలిని శక్తి. ఆజ్ఞా చక్రంలోకి వచ్చిన తర్వాత ఇక సహస్రారం అంటే ఈ వెనకాల అక్కడికి వెళ్ళడమే ఇంకా అది అయిపోతుంది. సహస్రారంలో శక్తిని శివుడిలో ఐక్యం చేయడం అది. అందుకే శివ శక్తులు, శివుడు సహస్రారం అయితే కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో ఉన్న శక్తిని ఆ సహస్రార చక్రానికి చేర్చడమే అది శివశక్తుల ఐక్యత. అయితే ఈ ఎల్లప్పుడూ ఈ అజ్ఞానం అనేది తొలగించడానికి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుందట ఆ శక్తి. పరాక్రమాటోప, పరా ప్లస్ క్రమ, పరాక్రమ ప్లస్ అటోప అంటే సాధించే అతిశయంతో, ఆనందంగా, అతిశయంతో ఉంటుందట. ఓ శక్తి జాగృతమయ్యింది అంటే అప్పుడు ఆ తల్లికి ఆనందమే శివుణ్ణి కలుస్తున్నందుకు. మనలో ఉన్నదే ఆ శక్తి. ఆ శక్తే కదా! ఆవిడ చాలా అతిశయంగా ఉంటుందట. అతిశయం అంటే ఏంటంటే అదొక ఆనందం. ఆనందం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటాం. అప్పుడు మనం ఏదైనా అలా ఒక అతిశయం లాంటిది అంటే గర్వము, అహంకారము కాదు. ఒక రకమైన ఆనందం. మరి మనకి ఒక జీన్స్‌లో ఒక పాట కూడా ఉందండి. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు చాలా బాధగా నన్నందరూ అసహించుకుంటున్నారు కదా
అనుకుంటుంది గొంగళి పురుగు. ఎప్పుడైతే అది సాధన చేసి, మౌనంగా ఉండి, ధ్యానం చేసి, సీతాకోక చిలుకలా ఎప్పుడైతే మారుతుందో, అది అతిశయం అన్నమాట. అంటే నన్నందరూ ఇష్టపడతారు. నేను చాలా గొప్పదాన్ని. అక్కడ ఆ అహంకారం లేదు. అతిశయం మాత్రం. అంటే నేను కూడా సాధిచ్చా. మనం ధ్యానం చేస్తూ అనుభవాలొస్తే అబ్బా! ఎంత బావుందో, ఎంత మంచి అనుభవం వచ్చిందో అనుకుంటాం కదా! అలా అనుకోవచ్చు. మర్చిపోయా. చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు రాత్రి కలలో పత్రి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేనిలా చేతులతో నమస్కారం సార్ అని అంటే, ఆయన చెయ్యిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అసలు ఎంత ఆనందం కలిగిందంటేనండి, ఇది అతిశయం అంటే. అంటే ఆ ఆనందం మనము అనుభవించేదే కానీ, ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి వాళ్ళకే తెలుసుకోవాల్సిందనమాట. ఇది అసలు అతిశయం అంటే. నాకు అసలు కళ్ళలో నీళ్ళు గూడా వచ్చినాయి. సారు నిజంగా ఆయన కనిపించేసరికి చాలా ఆనందం వేసింది. పైగా షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. అలా